వెల్కమ్ టు మనీ మంతన్ టీవీ. నేను మీ ధనలక్ష్మి. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మనం వినేటటువంటి విషయాల్ని తరచూ వింటూ ఉంటాము. ఏప్రిల్, మే, జూన్ ర్యాంకులు, మార్కులు. ఏ నోట విన్నా, ఎక్కడ విన్నా ఏ మాటలు మనకు వినిపిస్తూ ఉంటాయి. ర్యాంకులు, మార్కులు. కొంతమందికి ఫస్ట్ ర్యాంకు, సెకండ్ ర్యాంక్ వస్తుంది. కొంతమందికి యావరేజ్ మార్కులతో పాస్ అవుతూ ఉంటారు. ఫస్ట్, సెకండ్ మార్కులు వచ్చినంత మాత్రాన వాళ్ళకి చాలా పెద్ద టాలెంట్ ఉందని, తక్కువ మార్కులు వచ్చినంత మాత్రాన వీళ్ళకి తక్కువ టాలెంట్ ఉందని అనుకోవద్దు. టాలెంట్ ఎక్కువ మార్కులు వచ్చినా ఉంటాయి, తక్కువ మార్కులు వచ్చినా ఉంటాయి. చదువు మనకి తెలివిని, జ్ఞానాన్ని ఇస్తుంది. టాలెంట్ మన యొక్క ప్రతిభను గుర్తించి ఏ రంగంలోనైనా కానీ కూడా మనం రాణించడానికి మన టాలెంట్ అనేది చాలా అవసరం. కాబట్టి కొంతమంది తల్లిదండ్రుల్ని మనం చూద్దాం. ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాము, చూద్దాం కూడా. ఇప్పుడు మా పిల్లలకి అన్ని లక్షలు పెట్టి ఖర్చు పెట్టామండి, ఇన్ని లక్షలు పెట్టి ఖర్చు పెట్టామండి, వేరే వాళ్ళ పిల్లలతో కంపేర్ చేసుకుంటే మా పిల్లలకి చాలా తక్కువ మార్క్స్ వచ్చాయండి, ర్యాంక్ ఎక్కువ రాలేదండి అని కొంతమంది పేరెంట్స్ చెప్తూ ఉంటారు. అలా చెప్పటంలో తల్లిదండ్రులుగా కొంచెం బాధ ఉంటుంది. అయినప్పటికీ కూడా లక్షలు పోసినంత మాత్రాన ర్యాంకులు, మార్కులు ఏమి రావు. అది మన పిల్లల్లో ఉండాలి, ఆ తెలివి, ఆ జ్ఞానము, ఆ టాలెంట్ అనేది. కాబట్టి మన పిల్లల్లో ఉన్నటువంటి టాలెంట్ని మనం గుర్తించాలి. మార్కులు రాలేదని వాళ్ళని తిట్టొద్దు. తిడితే ఏమవుతుందంటే వాళ్ళు మానసికంగా చాలా ఒత్తిడికి గురవుతూ ఉంటారు. అలా గురైనప్పుడు వాళ్ళ ఆలోచనలు వేరే విధంగా ఉంటాయి. వాళ్ళకి అలాంటి ఆలోచనలు రావడానికి మనమే కారణం అవుతూ ఉంటాం. కాబట్టి మనము పిల్లల విషయాల్లో ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నటువంటి పరిణామాలు చాలా వేరుగా ఉంటున్నాయి. కాబట్టి పిల్లలకి వాళ్ళకి కౌన్సిలింగ్ లాగా చెప్పాలి, ప్రేమలాగా చెప్పాలి, కానీ గారాబంగా చెప్పొద్దు. గారాబంగా చెప్తే వాళ్ళు మన విషయాలన్నిటిని కూడా చాలా లైట్గా తీసుకుంటారు. అదే ప్రేమతోటి వాళ్ళకి అలా కాదు, ఇలా కాదు అని చెప్పే విధానంలో చెప్తూ ఉంటే పిల్లల్లో మార్పు వస్తుంది. కొంతమంది లక్షలు పోసి చదివించామండి, మా పిల్లలకి వేరే వాళ్ళకి ఎక్కువ మార్క్స్ వచ్చాయండి, మా పిల్లలకి రాలేదండి అని అంటూ ఉంటారు. కరెక్టే. ఇవాళ రేపట్లో చదువుని కొనే రోజుల్లో ఉన్నాము మనము. చదువుకునే రోజుల్లో కాదు మనం ఉంది. చదువుకునే రోజుల్లో ఫీజులు తక్కువ, చదువుకునే రోజుల్లో ఫీజులు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మన పిల్లల్ని వాళ్ళు ఏ విధంగా చదవాలి, ఎలా చదవాలి, చదువు మీద ఏకాగ్రత ఎలా కుదరాలి అనేటటువంటి విషయాలు మనం వాళ్ళకి నేర్పించాలి. క్రమశిక్షణగా చదవాలి. కొన్ని అలవాట్లు ఉండాల్సినటువంటి అలవాట్లు మనం పిల్లలకు నేర్పించాలి. అలా నేర్పిస్తే పిల్లలు అలాంటి అలవాట్లు కలిగే ఉంటారు. కాబట్టి తల్లిదండ్రులుగా మంచి అలవాట్లు మనందరం కూడా మన పిల్లలకి నేర్పిస్తూ ఉంటాము. ఏ తల్లిదండ్రులు నేర్పించరని కాదు, నేర్పిస్తాము. కొంతమంది పిల్లలు పాటిస్తారు, కొంతమంది పిల్లలు పాటించరు. కొంతమంది పిల్లలు పాటించనంత మాత్రాన వాళ్ళు ఎందులో కూడా తక్కువ కాదు. వాళ్ళు కూడా ప్రతి ఒక్క దాంట్లో వాళ్ళు అనుకున్నటువంటి లక్ష్యంలో వాళ్ళు టాలెంట్ అనేది వాళ్ళల్లో ఉంటుంది. వాళ్ళ యొక్క లక్ష్యాన్ని వాళ్ళు ఏర్పరచుకుంటారు. అది మనం చూస్తూనే ఉన్నాము. అంతేకాని పిల్లల్ని మార్కులు తక్కువ వచ్చినాయి, ర్యాంకులు రాలేదు అనేసని పిల్లలను దయచేసి తల్లిదండ్రులుగా మనం తిట్టొద్దండి. తిడితే వాళ్ళ ఆలోచనలు ఇంకొక విధంగా ఉంటాయి. కాబట్టి పిల్లల్ని మనం అర్థం చేసుకోవాలి, పిల్లలు మనల్ని అర్థం చేసుకోవాలి. అప్పుడు వాళ్ళకి అదేంటన్నది తెలుస్తుంది. లోక జ్ఞానం వేరు, లోక జ్ఞానం వేరు. చదువు జ్ఞానాన్ని నేర్పిస్తుంది, కానీ లోకంలో ఈ సొసైటీలో ఉన్నటువంటి పరిస్థితులు లోక జ్ఞానం నేర్పిస్తుంది. లోక జ్ఞానం ఉన్నటువంటి ప్రతి ఒక్కరిమే ఎక్కడైనా కానీ కూడా ఏ రంగంలోనైనా రాణించగలము, బ్రతకగలము. అందుకని జ్ఞానంతో పాటు లోక జ్ఞానం కూడా మనందరికీ చాలా అవసరము. ఇక పిల్లల విషయాలకు వస్తే లక్షలు పోసినా, లక్షలు పొయ్యకపోయినా కానీ కూడా ర్యాంకులు వచ్చే వాళ్ళకు వస్తూనే ఉంటాయండి. ఎందుకంటే ఫస్ట్ చదువు విషయం అనేది చాలా తేడాగా ఉంటుంది. కొంతమంది పిల్లలు చదువే లక్ష్యంగా చేసుకొని చదువుతున్నటువంటి పిల్లలకి కంపల్సరీగా ర్యాంకులు వస్తాయి. కొంతమంది చదివే లక్ష్యంగా ఉన్నటువంటి పిల్లలకి 1-6 మార్కులతోటి ర్యాంకులు మిస్ అవ్వచ్చు. అంత మాత్రాన మీరు తక్కువ కాదు, ర్యాంకులు వచ్చినటువంటి వాళ్ళు ఎక్కువ కాదు. అందరూ సమానమే. చదువులో ఎవరి టాలెంట్ వాళ్ళకు ఉంటుంది. కాబట్టి ఎవరి నైపుణ్యత వాళ్ళకు ఉంటుంది. అందుకని మీరు కూడా నా ఫ్రెండ్కి ఎక్కువ మార్కులు వచ్చాయి, నాకు తక్కువ మార్కులు వచ్చాయని పిల్లలైనటువంటి మీరు కూడా ఆలోచించొద్దు. మీరు పాస్ అయ్యారు, పాస్ అవడం మనకు ముఖ్యం. ర్యాంకులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. చదువులో ఒక స్టాండర్డ్ అనేది మెయింటైన్ చేయాలి పిల్లలు, చదువుకునేటటువంటి పిల్లలు. అలా చదువుతున్నప్పుడు
ఒక్కోసారి ఒక్కో సబ్జెక్ట్లో ఎక్కువ వస్తాయి, ఒక్కో సబ్జెక్ట్లో తక్కువ వస్తాయి. అంతేగాని ఇప్పుడు మనం అన్ని సబ్జెక్టుల్లో మనం రాణించలేం కదా. ఎవరైనా ఒకరు సైంటిస్ట్ కావచ్చు, ఒకరు డాక్టర్ కావచ్చు, ఒకరు ఇంజనీర్ కావచ్చు, ఒకరు ప్రొఫెసర్ కావచ్చు, ఒకరు ఐఏఎస్, ఒకరు ఐపీఎస్. ఇట్లా ఎవరికి నచ్చినట్లుగా ఎంచుకునే రంగాలు కూడా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరిలో కూడా మార్కుల్లో ర్యాంకుల విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. తక్కువ వచ్చినాయని బాధపడద్దు, ఎక్కువ వచ్చినాయని ఆనందపడద్దు. ఆనందము ఉంటుంది, బాధ ఉంటుంది. జీవితం అనేది ఏ విషయంలోనైనా ఒక్కోసారి బాధ ఉంటుంది. బాధను కూడా ఛాలెంజ్గా తీసుకోవాలి. విజయం ఉన్నా కానీ కూడా ఆ విజయంలో కూడా మనము ఎలా ఆ విజయంలో ఉండాలి అనేది కూడా మనం నేర్చుకోవాలి. మనం విజయం వచ్చిందని పొంగిపోకూడదు, బాధ వచ్చిందని ఏడుస్తూ కూర్చోకూడదు. ప్రతి ఒక్కదానికి ఒక్కొక్క మార్గం అనేది ఉంటుంది. ప్రతి ఒక్క సమస్యకి పరిష్కారం ఉంటుంది. కాబట్టి ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి పిల్లలు, రాసినటువంటి పిల్లలు అందరూ కూడా ఏ విషయాల్లో కూడా బాధపడద్దు. ర్యాంక్ ఇప్పుడు కాకపోతే తర్వాత వస్తుంది. ఇప్పుడు మార్కులు కొంచెం తగ్గాయి, నెక్స్ట్ బెటర్గా రావడానికి చక్కగా చదవండి, మంచిగా ఎగ్జామ్స్ రాయండి. ఇది కావాల్సినటువంటిది. అంతేకాని మార్కులు తక్కువ వచ్చినాయని చెప్పేసి మీరు మెంటల్గా డిస్టర్బ్ అవ్వద్దు. ఏ విషయాల్లో కూడా మార్కులు తక్కువ వచ్చినాయని డిస్టర్బ్ అవ్వద్దు. ఇంకొకసారి ఫ్రెండ్స్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు లేక రాసిన తర్వాత కూడా కొన్నిసార్లు ఫ్రెండ్స్ మాటల వల్ల కూడా మనం డిస్టర్బ్ అవుతూ ఉంటాము. చదువుకునేటువంటి పిల్లలు ఎలా రేపట్లో తొందరగా డిస్టర్బ్ అవుతున్నారు. అలా డిస్టర్బ్ అవ్వద్దు. ఎవరో ఏదో అన్నారని కాదు, మీరేంటన్నది మీకు తెలుసు. కాబట్టి మీరేంటన్నది చదివి మంచిగా పాస్ అయ్యి మిమ్మల్ని మీరు నిరూపించుకోండి. అంతేకాని ఎవరో ఏదో అన్నారని ఆ మాటలను పట్టుకొని మీరు ఊగులాడొద్దు. ఇవి చదువుకునేటటువంటి పిల్లలు ఎవరన్నా ఏమన్నా అన్నా కానీ కూడా ఆ మాటల్ని తొందరగా తీసుకుంటారు. అలా తీసుకోవద్దు. ఒకళ్ళకి అంటం తెలుసు, వాళ్ళకేంటి వాళ్ళ లైఫ్లో కొంతమందికి అనటమే పనిగా పెట్టుకుంటారు. వాళ్ళు అన్నంత మాత్రాన మనకేమీ చేతగాని వాళ్ళమేం కాదు. చదువుకునేటటువంటి పిల్లలు ఎవరైనా కానీ కూడా చేతగాని పిల్లలు కాదు. వాళ్ళకి ప్రతి ఒక్క రంగంలో టాలెంట్ ఉంది. మార్కులే కాదు, ఒక్కొక్కరిని చూసుకున్నట్లయితే చూడండి, మ్యూజిక్ ఎంత బాగా మ్యూజిక్ని ప్లే చేస్తారు. కొంతమంది సింగింగ్, కొంతమంది డ్యాన్సింగ్. ఇలా చూసుకుంటూ పోతే ఎవరి టాలెంట్ వాళ్ళది, ఎవరికి ఇష్టమైనటువంటి ప్రొఫెషన్ వాళ్ళది. కాబట్టి పిల్లలు కూడా జాగ్రత్తగా ఉండాలి, తల్లిదండ్రులు కూడా జాగ్రత్తగా ఉండాలి. పిల్లలకు మార్కులు వచ్చినాయని దయచేసి ఇంకొకసారి మళ్ళీ మీకు చెప్తూ ఉన్నాను, పిల్లల్ని తిట్టొద్దండి. మార్కులు వస్తాయి, పోతుంటాయి. చదివే కొంతమందికి చదువుతో పాటు ఎన్నో టాలెంట్లు ఉన్నాయి. కొంతమంది ఆటల్లో ఫస్ట్ ఉంటారు, కొంతమంది పాటల్లో ఫస్ట్ ఉంటారు, కొంతమంది మ్యూజిక్లో ఫస్ట్ ఉంటారు. ఇలా అన్ని రంగాలలో కూడా కొంతమంది పిల్లలకి మార్కులు తక్కువ వచ్చినా అసలు పాటలు ఎంత అద్భుతంగా పాడతారో చూడండి. అసలు సినీ గీతాలు కావచ్చు, క్లాసికల్ కావచ్చు, ఏమైనా కానీ కూడా కొంతమంది భరతనాట్యం, కూచిపూడి డాన్సుల్లో ప్రావీణ్యత కలిగి ఉంటారు. కొంతమంది యావరేజ్ స్టూడెంట్స్ ఉంటారు. అంత మాత్రాన వాళ్ళకి టాలెంట్ లేదని కాదు. టాలెంట్ చదువుకునే పిల్లల్లో ప్రతి ఒక్కళ్ళో టాలెంట్ ఉంది. కాబట్టి వాళ్ళ టాలెంట్ అనేది తల్లిదండ్రులుగా మనం గుర్తించాలి. అసలు వాళ్ళు చదువుకుంటున్నప్పటి నుంచే మనము వాళ్ళని అడగాల్సినటువంటి ఒక విషయం ఉంటుంది. నువ్వేమవుతావు, నువ్వేం చదువుతావు, అసలు నీ లక్ష్యం ఏంటి చదువుకున్న తర్వాత, చదువు అయిపోయిన తర్వాత అని మనము తల్లిదండ్రులుగా పిల్లలతో మాట్లాడాలండి. పిల్లలతో మాట్లాడాము అంటే ఆ పిల్లలు ఏ రంగంలో రాణించాలనుకుంటున్నారో అటువైపుగా మనం పిల్లలకు అడుగులు వేయించాలి. తల్లిదండ్రులు మనము వాళ్ళు ఆ దిశగా పయనించేటట్లు చేశామంటే వాళ్ళు అనుకున్నది వాళ్ళు చక్కగా రీచ్ అవుతారు. అంతేకాని మనము తల్లిదండ్రులుగా మన కోరికలు ఉంటాయి, మన కోరికలు పిల్లలుగా వాళ్ళు నెరవేర్చాలని ఏం లేదు. కొంతమంది తల్లిదండ్రులు తీసుకుంటే మా అబ్బాయి డాక్టర్ కాలేదండి, మా అబ్బాయి ఇంజనీర్ కాలేదండి అని చెప్తూ మనం వింటూ ఉంటాము. అసలు ఫస్ట్ వాళ్ళకి డాక్టర్ అవ్వాలో, ఇంజనీర్ అవ్వాలో, ప్రొఫెసర్ అవ్వాలో, ఐఏఎస్ అవ్వాలో, ఐపీఎస్ అవ్వాలో, సైంటిస్ట్ అవ్వాలో వాళ్ళకు ఉండాలి. ఫస్ట్ మేము పలాంది చదవాలి అనేటటువంటి ఇంట్రెస్ట్ పిల్లలకు ఉండాలి. పిల్లలకు ఉన్నాయి అనుకోండి, అప్పుడు మనం తల్లిదండ్రులకు ప్రోత్సహించాలి. అప్పుడు ప్రోత్సహిస్తే పిల్లలు వాళ్ళు అనుకున్నటువంటి రంగంలో ఈజీగా రాణించగలుగుతారు. అంతేకాని పిల్లలకి ఇష్టం లేనటువంటి తీసుకొచ్చి మనం వాళ్ళ మీద రుద్దొద్దు. ఫస్ట్ పిల్లల్ని మనం అర్థం చేసుకోవాలి తల్లిదండ్రులుగా. వాళ్ళ మీద మనం పెత్తనం కొంత వయసు వరకే మనం పెత్తనం చెలాయించాలి. తర్వాత వాళ్ళు ఒక వయసుకు వచ్చాక వాళ్ళ మీద మనం డిమాండ్స్ పెట్టొద్దు. ఆ డిమాండ్స్ పెడితే పిల్లల్లో వేరే విధంగా ఉంటుంది వాళ్ళ మనసులో ఉన్నట్టు భావాలు. కొంతమంది భావాలు తల్లిదండ్రులతో షేర్ చేసుకుంటారు,
కొంతమంది షేర్ చేసుకోలేరు. కాబట్టి మనము పిల్లలకి ఇష్టమైనటువంటి చదువు మనం చెప్పించాలి. అంతేకాని మనకిష్టమైనటువంటి చదువుని చదవమంటాం అది కరెక్ట్ కాదు తల్లిదండ్రులైనటువంటి మనకి. కాబట్టి పిల్లలు ఏ రంగంలో రాణించాలనుకునేది ఇవాళ రేపట్లో ఇది కంప్యూటర్ కాలం అండి. ఇవాళ రేపట్లో పిల్లలు చాలా చురుగ్గా ఉంటున్నారు. పిల్లలందరూ కూడా తెలివితేటలు కలిగి మంచి జ్ఞానం కలిగి వాళ్ళకై వాళ్ళు ఏం చదవాలి, వాళ్ళు ఎంచుకునేటటువంటి సబ్జెక్టు, వాళ్ళు తీసుకునేటటువంటి నిర్ణయాలు కూడా చాలా బాగుంటున్నాయి. కాబట్టి మనం పేరెంట్స్గా పిల్లల్ని మనం ఎంకరేజ్ చేద్దాము. ఎంకరేజ్ చేసామంటే వాళ్ళు అనుకున్నటువంటిది పిల్లలు సాధిస్తూ ఉంటారండి. ర్యాంకులను చూడొద్దు, మార్కులను చూడొద్దండి. మార్కులు వస్తాయి ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ ఎగ్జామ్లో వస్తాయి బెటర్గా. అంత మాత్రానికి మనం పిల్లల్ని ఏమనొద్దు. పిల్లలకి ప్రేమతో చెప్పాలి. ప్రేమతో చెప్పినప్పుడే పిల్లలు అర్థం చేసుకోగలుగుతారు. వాళ్ళని తిట్టో నయానో భయానో చెప్తే వాళ్ళే మన మీద ఎదురు తిరిగి సమాధానం చెప్తారు. పిల్లల చేత ఎదురు తిరిగి వాళ్ళ చేత సమాధానం తెప్పించుకునేటువంటి పరిస్థితులు తల్లిదండ్రులుగా మనం కల్పించుకోవద్దండి. కాబట్టి పిల్లల్ని అర్థం చేసుకొని ఇప్పుడు ఉన్నటువంటి చదువుల కాలంలో పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకి అన్ని విషయాల్లో మనము ఫస్ట్ తల్లిదండ్రులు మనమే గురువులు. వాళ్ళకి స్కూల్లో చేర్పించిన తర్వాత అప్పుడు స్కూల్లో ఉన్నటువంటి టీచర్లు వాళ్ళకి గురువుగా ఉంటారు. అది మనం ప్రతి ఒక్కళ్ళం మనం గుర్తించుకోవాలి. కొంతమంది గుర్తిస్తారండి, కొంతమంది వాళ్ళ బిజీ లైఫ్ని బట్టి కొంతమంది గుర్తించరు. అది కూడా గుర్తించినటువంటి వారు ఇంకా ఈ కాలంలో కూడా ఎవరైనా ఉంటే దయచేసి పిల్లల యొక్క భావాలని, పిల్లలు ఏం చదువుకోవాలి అనేటటువంటి విషయాలను గుర్తించి అటువైపుగా మనము పిల్లలు అడుగులు వేసి వాళ్ళ యొక్క ఉన్నతికి, వాళ్ళ యొక్క కృషికి, వాళ్ళు అనుకున్నటువంటి గమ్యాన్ని చేరటానికి తల్లిదండ్రులుగా మనం కూడా కృషి చేద్దామండి. అందరికీ నమస్కారం అండి.